మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఇవన్నీ కూడా బడాబాబుల దగ్గర అంటే జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారులు వద్ద ఉండేటువంటి భూములన్నీ కూడా రద్దు కాబడినవి. వాటన్నిటిని కూడా రైతువారి పట్టాలుగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ధార్మిక సంస్థలకు చెందినటువంటి భూములను వాటిని రద్దు చేయలేదు. వాటికి రైతువారి పట్టాలు కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చింటే మళ్ళా సుప్రీంకోర్టు సూచనల మేరకు అవి రద్దు చేసి వాళ్ళకే కేటాయించడం జరిగింది. జమీందారీ జాగీర్దారీ వ్యవస్థలు ఎప్పుడు రద్దు చేయబడినవి, వాటిని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఈ జమీందారీ జాగీర్దారీ వ్యవస్థలు ఏర్పడడానికి కొన్ని కారణాలు కూడా మీకు ముందుగా చెప్పవలసిన అవసరం ఉంది. ఏమంటే ఈ రాజులు గాని, చక్రవర్తులు గాని, తర్వాత సంస్థానాధీశులు గాని, ఆంగ్లేయుల పరిపాలనలో గాని వీళ్ళు ప్రజలకును రాజుకు ఒక మధ్యంతర వ్యవస్థగా పనిచేసేవాళ్ళు. ఏమిటి ఆ మధ్యంతర వ్యవస్థ అంటే రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి రాజుల ఖజానాకు జమ చేసేటువంటి పద్ధతి వాళ్ళకు ఉండేటువంటి పని. కానీ వాళ్ళు ఏం చేసేది, రైతుల దగ్గర ఎక్కువగా పన్నులు చేసేది. ఒక పంటలో వచ్చినటువంటి భాగంలో అర్ధ పంట తీసుకోవడం, లేదంటే మూడింట ఒక భాగము పంట తీసుకుని వాళ్లకు ఖజానాకు జమ చేసేది మాత్రము చాలా తక్కువ మొత్తంలో జమ చేసేవాళ్ళు. కానీ రాజులకు తెలిసేది కాదు, ఇది ప్రజలకు తెలిసేది కాదు. ఎంత మనం కట్టిందంతా కూడా అక్కడ జమ చేస్తుంటారు లేదని తెలియదు. వీళ్ళు ఏమవుతుంటారు, వీళ్ళు పెద్ద కోటీశ్వరులుగా తయారైపోయినారు. రాజులకు పెద్దగా జమ అయ్యేది లేదు, రైతుల దగ్గర మాత్రము వాళ్ళని పీడించి పిండి చేసి పన్నులు వసూలు చేసేవాళ్ళు. అటువంటి సందర్భంలో వీళ్ళు ఏం చేసినారు, ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వీళ్ళని బాగా గమనించినారు, పరిశీలించినారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రైతుల దగ్గర ఎంత వసూలు చేస్తున్నారు, మన ఖజానాకు ఎంత జమ చేస్తున్నారు అనేటువంటిది ఈ ఆంగ్లేయులు జాగీర్దారులను గమనించడం జరిగింది. దాని ప్రకారము వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, రైతులను పీడించేదానికంటే రైతుల్నే ఆ భూములకు యజమానులుగా చేస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు, పన్ను కూడా సకాలంలో కడతారు కదా, ఈ మధ్యంతర వ్యవస్థ ఎందుకు అనేటువంటి ఆలోచనలు వచ్చి వాళ్ళు ఏం చేసినారు, ఈ మధ్యంతర వ్యవస్థను సడన్ గా తీసేస్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో ల్యాండ్ రికార్డ్స్ అనేటువంటివి తయారు చేయడం జరిగింది. ఏ ఏ రైతులు భూములు దున్నుకుంటున్నారో, కౌలుకు చేసుకుంటున్నారో అటువంటి రైతుల భూములన్నిటినీ కొలిపించి ఆ భూమి యొక్క పటాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విధంగా ఒక గ్రామాన్ని యూనిట్గా చేసుకొని ఆ గ్రామంలో ఉండబడినటువంటి మొత్తము భూమిని ఎంతమంది సాగు చేస్తున్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళ అనుభవంలో మేరకు అన్ని భూములను కొలిపించి ఒక్కొక్క కమతానికి ఒక్కొక్క భూమి పటం అనేది తయారు చేసినారు. దాన్నే మనం ఏమంటాము ఇప్పుడు FMB అని అంటాం, అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనమాట. అటువంటి ఫీల్డ్ మెజర్మెంట్ పటాలు వచ్చేసి ఒక 100 కలిపి ఒక బుక్గా తయారు చేసి పెట్టినారు. ఆ విధంగా తాలూకాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలకు అన్ని తయారుగా చేయబడింది. అదేవిధంగా ఏ రిజిస్టర్ కానీ, డైగ్లాట్ కానీ, దీని గురించి మీకు ఇంతకుముందు వీడియోలో చాలా వివరంగా వివరించడం జరిగింది. దీని విషయంగా మీరు అక్కడ చూడొచ్చు. అయితే ఈ రద్దు అనేటువంటి ప్రక్రియ ఎప్పుడు జరిగిందంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వతంత్రం వస్తే 1948 1948లో 26 యాక్ట్ కింద ఈ రద్దు ప్రక్రియ అనేది మొదలు పెట్టడం జరిగింది. మొదలుపెట్టి రద్దు అనేటువంటిది పూర్తిగా చేయడం జరిగింది. ఈ వ్యవస్థ కంప్లీట్గా కనుమరుగైపోయింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక చిక్కు ఏమంటే మన రాజ్యాంగంలో ఈ భూమి హక్కులను ప్రాథమిక హక్కు కింద చేర్చేదాని వల్ల ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం భంగం కలగకూడదు అనేటువంటిది ఒక చట్టం ఉంది. దాని ప్రకారము దీన్ని ఏం చేసేదానికంటే వీల్లేదు అనేటువంటి ఆలోచన వచ్చింది. అందులోపల చాలా మంది జమీందారులు, జాగీర్దారులు కోర్టుకు పోవడం జరిగింది. మొట్టమొదటిగా పోయినటువంటి రాజు ఎవరంటే బీహార్ రాష్ట్రంలో ఉండేటువంటి దర్భంగా మహారాజు కామేశ్వర్ సింగ్ అనేటువంటి ఆ రాజు
పాట్నా హైకోర్టులో ఈ బిల్లును సవాల్ చేయడం జరిగింది. దాని ప్రకారం హైకోర్టు ఏం చేసింది, ఇది ప్రాథమిక హక్కుల కింద వస్తుంది కదా, ప్రాథమిక హక్కులు కాపాడాల్సింది ఎవరు, కోర్టులే కాపాడాలా అనేటువంటి ఉద్దేశంతో చట్ట విరుద్ధము అని చెప్పి తేల్చేసి ఆ జమీందారులకు జాగీర్దారులకే అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా చేస్తే మనము సమాజంలో హెచ్చు తగ్గులు తగ్గించడం కష్టమనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారి నేతృత్వంలో ఒక సవరణ తేవడం జరిగింది. ఇప్పుడు 1951లో. అయితే మనకు 1950లో ఈ రాజ్యాంగము అమలు చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే 26/1/1950 నుండి, అంటే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం దాన్ని. ఆ రోజు వచ్చినటువంటి రాజ్యాంగాన్ని 1951లో సవరణ చేయడం జరిగింది. ఆ సవరణ ప్రకారం ఏం జరిగిందంటే 31 అధికరణలో ప్రాథమిక హక్కు కింద ఉంది. దాన్ని రెండుగా 31A 31B అని చెప్పి చేసి 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అప్పుడేమైంది, ప్రాథమిక హక్కుగా ఉండేది భూమి చట్ట హక్కుగా మారింది. కాబట్టి ఈ ప్రాథమిక హక్కు అనేది పోయిన తర్వాత ఈ బీహార్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో దీనిపైన పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు క్లుప్తంగా విచారణ చేసి ఫస్ట్ చేసినటువంటి రాజ్యాంగము చట్టబద్ధమేను అనేటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇది మళ్ళా ఫోర్స్లోకి వచ్చింది. ఏది, ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అనేటువంటిది ఫోర్స్లోకి వచ్చింది. అయితే ఎస్టేట్స్ అంటే చాలా మందికి అనుమానం వస్తుంది. ఎస్టేట్ అంటే భూములు అని అర్థం. ఒక జమీందారు కింద ఉండేటువంటి మొత్తం భూమిని ఒక ఎస్టేట్ అంటాం. అదేవిధంగా జాగీర్దారు దగ్గర ఉండేటువంటి మొత్తం భూమి కొన్ని వేల ఎకరాలను కలిపి అది ఒక ఎస్టేట్ అంటాం. అందువల్ల ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ తేవడం జరిగింది. ఎప్పుడు అది తెచ్చినారు, 1948లో ఈ యాక్ట్ను తేవడం జరిగింది. యాక్ట్ నెంబర్ 26 అనమాట, 26/48 యాక్ట్ కింద తీసుకొచ్చినారు. అప్పుడు ఈ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చి జమీందారులుగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఆ వ్యవస్థ రద్దయిపోయేసి వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనం జరగడం జరిగింది. ఇదే అదునుగా చూసుకొని ప్రభుత్వం ఏం చేసింది, ఎవరైతే ఆ భూములలో సొంతంగా సాగు చేసుకుంటా ఉన్నారో అటువంటి రైతులకు రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆధీనంలో ఉండేటువంటి లక్షల ఎకరాలను లక్షల మందికి కూడా ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకు కూడా కొంతమంది జమీందారులు జాగీర్దారులు వాళ్ళు సొంతంగా సేద్యం చేసుకునేటువంటి భూములకు వాళ్ళకే రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక జమీందారు జాగీర్దారు కూడా ఒక రైతుగా మారడం జరిగింది ఈ చట్ట ప్రకారం. ఆయన కూడా ప్రభుత్వానికి మిగతా రైతులు ఏ విధంగా పన్ను చెల్లిస్తారో అదే విధంగా వీళ్ళు కూడా పన్ను చెల్లించేటువంటి వచ్చింది. కాబట్టి ఈ వ్యవస్థ వలన సమాజంలో హెచ్చు తగ్గులు అనేటివి కొంతవరకు తగ్గినాయి. తర్వాత ఈ ఇనాములు కూడా సేమ్ అంతే. ఇనాములు కూడా వాళ్ళ దగ్గర కూడా వేల ఎకరాలు ఉండేటువంటిది. కొన్ని గ్రామాలే వాళ్ళ దగ్గర ఉండేటువంటివి. ఈ ఇనాముదారి వ్యవస్థ అది కూడా రద్దు చేయబడింది. ఇప్పుడు తెలంగాణలో అయితే 1955లో చట్టం రద్దు చేసి, ఆంధ్రప్రదేశ్లో అయితే 1956లో ఇనాము రద్దు చట్టం జరిగింది. ఈ రెండింటి గురించినటువంటి వీడియోలు సమగ్రంగా నేను వీడియోలు చేయడం జరిగింది. మీరు వాటిని గురించి ఇనాందారి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోను, ఇనాందారి వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలోను రైతులకు ఇచ్చినటువంటి పట్టాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. మీరు అక్కడ చూడొచ్చు అనమాట. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఇవన్నీ కూడా బడాబాబుల దగ్గర, అంటే జమీందారులు జాగీర్దారులు ఇనాందారుల వద్ద ఉండేటువంటి భూములన్నీ కూడా రద్దు కాబడినవి. వాటన్నిటిని కూడా రైతువారి పట్టాలుగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ధార్మిక సంస్థలకు చెందినటువంటి భూములను వాటిని రద్దు చేయలేదు. వాటికి రైతువారి పట్టాలు కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చింటే మళ్ళా సుప్రీంకోర్టు సూచనల మేరకు అవి రద్దు చేసి వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఈ చట్టం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏమంటే, జమీందారుల దగ్గరే కాకుండా రైతుల దగ్గర కూడా 100 ఎకరాలు అనేటివి ఉండడం జరిగింది. ఒక్కొక్క రైతు దగ్గర 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 1500 ఎకరాలు ఇట్లా ఉన్నింది. వాళ్ళ దగ్గర ఉండేటువంటి భూములు కూడా మనం తీసుకోవాలా, ప్రజలకు పంచిపెట్టాలనేటువంటి ఆలోచన వచ్చి 1973లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా తేబడి, ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా
ఈ మిగతా రైతుల దగ్గర ఉండేటువంటి భూములు కూడా సమాన పద్ధతికి తీసుకురావడం జరిగింది. దీని గురించి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. రైతులకు ఈ భూములు పంపిణీ పూర్తిగా జరగలేదు. ఎందుకంటే కొంతమంది జమీందారులు జాగీర్దారులు కొన్ని కోట్లలో అట్లే పెండింగ్లో ఉండడం వల్ల ఆ ఏరియాలకు సంబంధించినవి రైతులకు భూ పంపిణీ జరగకుండా కొంతకాలం గడిచింది. అది 1970 వరకు 90% అయిపోయింది. అయితే 1980కి వచ్చేటప్పటికి సంపూర్ణంగా పూర్తిగా సమగ్రంగా ఈ రైతులకు వాళ్ళ స్వాధీనంలో ఉండేటువంటి సమగ్రంగా ఇవ్వడం జరిగింది పట్టాలంతా కూడా. తర్వాత 1910లో రైతువారి పద్ధతి ప్రకారము ఈ కౌలుదారులు తర్వాత యజమానులు వీళ్ళందరినీ కూడా థామస్ మన్రో ప్రవేశపెట్టినటువంటి రైతువారి విధానంలో అందరూ కూడా అప్పుడు నుండి ఆ భూములకు యజమానులు వారే అనేటువంటి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న యజమానులంతా కూడా ఆయన పుణ్యం ద్వారా మనమంతా యజమానులుగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, థ్యాంక్ యూ.